ఇంటర్ రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ కోసం ఆన్లైన్ తో పాటు 9 ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసింది ఇంటర్ బోర్డు. హైదరాబాద్ పరిధిలో 5, రంగారెడ్డి జిల్లాలో 2, మేడ్చల్ జిల్లాలో 2 సెంటర్లను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ జిల్లా డీఈఓ కార్యాలయంతో పాటు గన్ ఫౌండరీలోని మహబూబియా జూనియర్ కాలేజ్, నాంపల్లి ఎంఏఎం జూనియర్ కాలేజ్, కాచిగూడ, ఫలక్నుమా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ కోసం అప్లై చేసుకోవచ్చని చెప్పింది బోర్డు. అలాగే రంగారెడ్డి జిల్లాలోని హయత్ నగర్, శంషాబాద్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలతో పాటు మేడ్చల్ డీఈఓ కార్యాలయం, కూకట్పల్లి జూనియర్ కాలేజీల్లోనూ ఇంటర్ రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ కోసం అప్లై చేసుకోవాలని విద్యార్థులకు సూచించింది బోర్డు. రీవెరిఫికేషన్ కోసం రీకౌంటింగ్ కోసము విద్యార్థులు ఎక్కువ మంది అప్లై చేస్తున్నారు కాబట్టి వారి సౌకర్యార్థం ఏదైనా సెంటర్ కు వెళ్లి అప్లై చేసుకోవడానికి బయటకు వెళ్లే బదులు ప్రభుత్వం తరఫున ఇంటర్మీడియట్ బోర్డు తరఫున ఈ డిఐఓ ఆఫీసుల్లో మహబూబాబాద్ జూనియర్ కాలేజ్ గన్ ఫౌండరీలో అప్లై చేయొచ్చు. అదేవిధంగా జూనియర్ కళాశాల నాంపల్లి హైదరాబాద్ లో చేయవచ్చు. ప్రభుత్వ జూనియర్ కాలేజ్ కాచిగూడ హైదరాబాద్ లో చేయవచ్చు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ఫలక్నుమా హైదరాబాద్ లో చేసుకోవచ్చు. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ హయత్ నగర్ రంగారెడ్డి జిల్లా, ప్రభుత్వ జూనియర్ కళాశాల శంషాబాద్ రంగారెడ్డి జిల్లా, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి డిఐఓ కార్యాలయం మల్కాజిగిరి మేడ్చల్ జిల్లా, ప్రభుత్వ జూనియర్ కళాశాల కూకట్పల్లి మేడ్చల్ జిల్లా, ఈ విధంగా 8 ప్రభుత్వ జూనియర్ కళాశాల డిఐఓ ఆఫీసుల్లో ఈ మీరు ఆర్వీ కేసులు అంటే రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ కోసము దరఖాస్తులు పెట్టుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. ఎవరికైనా బయట ప్రాంతాల్లో చేసుకోవడంలో ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు ఆయా చెప్పినటువంటి 8 ఈ సెంటర్లోకి వెళ్లి సలహాలు, సూచనలు తర్వాత అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. అక్కడ ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలు, విద్యార్థులు తెలుసుకొని, తల్లిదండ్రులు తెలుసుకొని వీరు వినియోగించుకోండి. లేదా మీ సొంతంగా ఈ ఆన్లైన్ ద్వారా BIE.telangana.gov.in అనేటటువంటి వెబ్సైట్ ద్వారా స్టూడెంట్స్ ఆన్లైన్ సర్వీసెస్ లోకి వెళ్లి అందులో రీవెరిఫికేషన్, స్కాన్డ్ కాపీ, వాల్యుయేషన్ స్క్రిప్ట్స్ అని ఉంటుంది. దాంట్లోకి వెళ్లి మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా అప్లై చేసుకోవడానికి ఈ నెల 27వ తారీఖు వరకు కూడా నేను చెప్పినట్లుగా పొడిగించబడింది. కాబట్టి తల్లిదండ్రులు, విద్యార్థులు దీన్ని గమనించి మీ దగ్గరగా ఉండేటటువంటి సెంటర్లోకి వెళ్లి అప్లై చేసుకోండి. లేదా మీరు సొంతంగా కూడా అప్లై చేయవచ్చు. అదేవిధంగా మనకు సప్లిమెంటరీ ఫీజు కూడా ఈ నెల 27 వరకు పొడిగించబడి ఉన్నది. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందవద్దు. కళాశాలల్లో మీ కళాశాలల్లోకి వెళ్లి ఈ యొక్క ఎగ్జామినేషన్ ఫీజు కూడా పే చేయండి. అదేవిధంగా గత సంవత్సరాలలో పరీక్ష రాసి ఈ సంవత్సరం మార్చిలో రాయనటువంటి విద్యార్థులు కూడా కేటగిరీ 4 కింద ఫీజు కట్టడానికి అవకాశం ఉన్నది. కాబట్టి మీ కళాశాల ప్రిన్సిపాల్ గారులను సంప్రదించి గత సంవత్సరాల్లో పరీక్ష రాసి ఫెయిల్ అయినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు పరీక్ష ఫీజు కట్టడానికి అవకాశం కల్పించడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఎవరు ఇబ్బంది పడకుండా మీ కళాశాల ప్రిన్సిపాల్స్ ను సంప్రదించండి. ఈ ఆర్సీ కేసులు మీ సొంతంగా చేసుకోవచ్చు. లేదా మీరు సూచించినటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో లేదా డిఐఓ ఆఫీసుల్లో హైదరాబాద్ లో ఉండేటువంటి 8 సెంటర్లో కూడా మీకు దగ్గరగా ఉన్నటువంటి సెంటర్కి వెళ్లి మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క సమ్మర్ లో అటు ఇటు వెళ్లి ఇబ్బంది పడకుండా మీరు ఈ విషయాన్ని సద్వినియోగం చేసుకోగలరని బోర్డు తరఫున మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తున్నాను.